బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం. ఓం శ్రీమాత్రే నమః. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. మహాకల్పాంతమునందు మహాప్రళయంలో బ్రహ్మాది దేవతలతో సహా అన్ని లోకాలు నశించును. కానీ ప్రళయానికి సాక్షిగా అమ్మవారే నిలిచి ఉన్నారు. అద్వైతార్థం. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. మహేశ్వరుడు సాగించే మహాకల్పం యొక్క మహాతాండవాన్ని సాక్షిగా చూసే ఒకానొక శాశ్వత శక్తిని మహేశ్వర మహాకల్పం అంటాం. ఈశ్వర అంటే విశ్వమంతటినీ తనలో కలిగి సకలం తానే అయిన దివ్య వ్యోమం. ఆ శక్తితో కూడిన ఈశ్వరుడే మహేశ్వరుడు. మహేశ్వరుడు అంటే చలన నిశ్చలన సమ్మేళనం. ప్రారంభంలో ఇది కేవలం బిందువు. ఈ బిందువు ఒక క్రమ పద్ధతిలో కదిలినందువలన లేక తాండవమాడినందువలన విశ్వం ఉనికి సృష్టిలోకి వచ్చింది. తాండవం వల్లనే విశ్వం సాగుతూ ఉంది. తాండవం వల్లనే విశ్వం తిరిగి బిందువులోనికి లయమైపోతుంది. దీనిని మహేశ్వరుని మహాకల్ప తాండవం అంటారు. ఆ తాండవం ప్రారంభం కాకముందు నుంచి ఉంటూ ముగియడాన్ని కూడా సాక్షిగా చూసేదే ఆదిశక్తి. అంటే జనన మరణాలు లేని ఆత్మస్వరూపిణిగా ఉన్న ఆదిశక్తి యొక్క అనంతత్వమే ఆత్మ అని తెలుసుకోవాలి. అదే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అన్న నామానికి అర్థం. మహాకామేశ మహిషి. బ్రహ్మాండాన్ని సృష్టించాలని కోరిన దైవమే మహాకామేశుడు. చలనరహితమైన చైతన్యానికి శక్తి తోడై చలనశీలమై తానే సకల చరాచర సృష్టిగా ఆవిర్భవించినది. ఆ ఈశ్వర శక్తియే మహాకామేశ మహిషి. మహాత్రిపుర సుందరి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనే ఈ మూడు పురాలలో ఉండే ఆత్మే త్రిపుర సుందరి. త్రిపుర సుందరిని బాల అని కూడా అంటారు. బాల అంటే నిత్య నూతనమైనది, నిత్య యవ్వనమైనది, నిత్య శోభాయమైంది. ఇవన్నీ ఆత్మతత్వం యొక్క లక్షణాలు. ధ్యాన సాధకులు నూతన చైతన్యంతో ద్వైతం నుంచి అద్వైతం వైపుకు పయనించే శక్తియే శ్రీ మహాత్రిపుర సుందరి. అధ్యాయం 8. బీజస్వరూపిణి. వైవిధ్యభరితమైన సృష్టి పరిణామ క్రమశక్తి. చతుషష్ఠి ప్రచారాజ్య చతుషష్ఠి కళామయీ మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత. అమ్మ, 64 కళలకు అధిదేవతవైన నీవు భక్తులచే 64 ఉపచారములతో పూజింపబడతావు. 64 కోట్ల యోగిని గణములు ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటారు. అద్వైతార్థం తెలుసుకుందాం ఫ్రెండ్స్. చతుషష్ఠ్య పచారాజ్య. మనుష్య ప్రవృత్తులలో 64 కళలు ఉంటాయని ఋషి సంప్రదాయం వివరించింది. ప్రతి మనిషి స్వభావరీత్యా నాట్యం, సంగీతం, వంట, యుద్ధ విద్య, అలాగే ధనుర్విద్య, వైద్యం, చదువు, సంస్కారం వంటి కళలతో ప్రతిభావంతులై ఉంటారు. వీటితో పాటు మోసం, దొంగతనాలు, వ్యసనాలు కూడా కళలేనంటండి. ఇలా మనుషులు తమ తమ గత జన్మల కర్మ బంధాల బట్టి ఏదో ఒక కళలో నిష్ణాతులై ఉంటారు. ధ్యానం ద్వారా వీటిని బయటకు తీసుకొచ్చి వాటిలో ప్రావీణ్యత పొందటమే చతుషష్ఠి ప్రచారాజ్య అన్న నామానికి అర్థం. చతుషష్ఠి కళామయి. 64 కళల్లో ఉన్న మూలత్వమే విశ్వశక్తి కారణంగా ఉత్తేజితం అవుతుంది. అందుకే శ్రీ లలితాంబికను
చతుషష్ఠి కళామయి అని హయగ్రీవుల వారు ఉద్బోధించారు. ఆ కళలకు మూలం కూడా అమ్మే. మహాచతు మహాచతుషష్ఠి కోటి యోగినీ గణ సేవిత. మానవ శరీరంలో ప్రాణశక్తిని శ్రీ లలితా త్రిపుర సుందరి అని, ప్రాణశక్తి ఆజ్ఞ ప్రకారం చరించి 64 కోట్ల నాడులను 64 కోట్ల యోగినీ గణాలు అంటారు. అంటే అదే మహాచతుషష్ఠి కోటి యోగినీ గణ సేవిత అన్న నామానికి అర్థం. ఉదాహరణకు టిబెటియన్ యోగి లోబ్సాంగ్ రాంపా గారు రాసిన మరణం లేని మీరు అనే పుస్తకం చెప్తున్నారు. మన శరీరం ఒక ఫ్యాక్టరీ అని, ఆ ఫ్యాక్టరీలో అనేక కోట్ల మంది సేవకులు మెదడు యొక్క ఆజ్ఞ ప్రకారం పనిచేస్తున్నారని చెప్పారు. ఆ మెదడును కూడా సంకల్ప బీజాలతో సాధన ద్వారా అనేక ఆధ్యాత్మిక సిద్ధులు పొందుటకు ఉపయోగించవచ్చని ప్రయోగాల ద్వారా నిరూపించారు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పుస్తకం తప్పకుండా చదవాల్సిన బుక్కు, మరణం లేని మీరు. మరి మన లోపల 64 కోట్ల యోగిని గణాలు ఉన్నాయి కదా, వాటి అన్నిటికీ కూడా అనేక కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన శరీరంలో ఉన్న ఫ్యాక్టరీకి, ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆ కణాలకి, ఆ అద్భుతం, ఆ నాడులన్నిటికీ కూడా అనంతమైన ధన్యవాదాలు. మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూపా చారుహాస చారు చంద్రకళాధర. అమ్మా, నీవు మనువిద్యవు, సూర్యపుత్రుడివైన మనువుకు ప్రత్యక్షంగా ఉపదేశించబడిన శ్రీవిద్యవు, చంద్రునిచే ఉపాసించబడిన విద్యారూపిణివి. చంద్రమండల మధ్య వెన్నెల శోభతో విరాజిల్లుతున్న నీవు మనోహర రూప లావణ్యంతో కూడిన చిరుదరహాసంతో తేజరిల్లుతున్నావు తల్లి. చంద్రుని కళల వలె క్షయవృద్ధులు లేని తల్లివి. అద్వైతార్థం. మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా. యోగ సాధన రహస్యమును పరమాత్మ మొట్టమొదట వివస్వంతునికి ఉపదేశిస్తే, ఆ వివస్వంతుడు అంటే సూర్యుడు మనువుకు ఉపదేశించారు. అంటే సూర్యుని తేజస్సు నుంచి సూటిగా మొట్టమొదటిగా ఈ లోకానికి యోగ సాధన తీసుకొచ్చినవాడు మనువు. మానవులకు ఆద్యుడైన మనువుచే సాధన చేయబడింది కనుక దీనిని మను విద్య అన్నారంటండి. మను విద్య అన్న నామానికి అర్థం, చంద్రుడు మనస్సుకు రక్తధాతువుకు అధిపతి. చంద్రునిపై ధ్యానం చేయటం వలన రక్త ప్రసరణ సరిదిద్దబడి మనస్సు నిశ్చలమవుతుంది. పౌర్ణమి ధ్యానం అంటే పూర్ణచంద్రుడితో కలిసి ధ్యానం చెయ్యటం వలన ఆ చంద్రకాంతి మన మీద పడి మనస్సుకు శాంతి కలుగుతుంది. ఇలా మనస్సు నిశ్చలం చేసుకున్న వాళ్ళ చుట్టూ ఒక కాంతి వలయం, ఆరా ఏర్పడుతుంది. అలా ఆదిశక్తి యొక్క అనుగ్రహం కలిగించేదే చంద్ర విద్య. శిరస్సును చంద్రమండలంగా భావించినప్పుడు దాని యొక్క కేంద్ర బిందువులో శక్తి రూపమైన మనోన్మణి ఉంటుంది. దానినే చంద్రమండల మధ్యగా అన్నారు. చారు రూప చారుహాస. సాధకుడి యొక్క ఆత్మ సౌందర్యం మెరుగుపడాలి అంటే అతనిలో ఉన్న ప్రతి కణం శక్తివంతంగా ఉండాలి. ధ్యాన సాధన ద్వారా తనలోని మాలిన్యాలను వదిలించుకుని తన ఆత్మను శుద్ధి చేసుకున్నప్పుడే చారు రూప అవుతాడు. సూర్యునిలోని ప్రకాశ శక్తి, చంద్రునిలోని ఆహ్లాదకర శక్తి మన మనస్సుకు ఎంతో సంతోషం కలుగు చేస్తాయి. ధ్యాన సాధన చేసే సాధకుడు కూడా సంతోషంతో కూడిన మనస్సు, చిరునవ్వుతో కూడిన ముఖాన్ని కలిగి హాయిగా హృదయపూర్వకంగా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండడం వల్ల ప్రాపంచిక పారమార్థిక సుఖాలు రెండూ కూడా దక్కుతాయి అని చారుహాస అన్న నామానికి అర్థం. చారు చంద్ర కళాధర. దృష్టిని ఆజ్ఞాచక్రంలో నిలిపి ధ్యాన సాధన చేస్తే సాధకుడు భూమధ్య స్థానం పూర్ణ చంద్రుల్లా ప్రకాశిస్తుంది. అలాంటి సాధకుడు అనేక కళలతో కూడిన చారు చంద్ర కళాధర అని కీర్తించబడుతున్నాడు. అంటే మన సాధన చేసేటప్పుడు ఆజ్ఞాచక్రంలో ఆ శ్వాస నిలిచిపోతుంది.
అప్పుడు దాన్ని గమనిస్తే పూర్ణ చంద్రుల్లా ప్రకాశిస్తుంది. అలాంటి సాధకుడు అనేక కళలతో చారుచంద్ర కళాధరగా కీర్తించబడుతున్నాడు అని చెప్తున్నారు. చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభా. అమ్మా, ఈ చరాచర సృష్టి అంతటికీ జగన్మాతవు. శ్రీచక్రమునందు ఆసీనురాలై ఉన్నావు. పర్వతరాజు పుత్రిక అయిన పార్వతీదేవి, నీవు పద్మరేకులు వంటి సుందర నయనములు కలిగి ఉన్నావు. పద్మరాగమణుల కాంతులతో తేజరిల్లుతున్నావు తల్లి. అద్వైతార్థం తెలుసుకుందాం ఫ్రెండ్స్. చరాచర జగన్నాథ, ఈ సకల చరాచర బ్రహ్మాండంలో ఉన్న సమస్త వస్తువు జీవరాశులన్నింటినీ కదిలేవి, కదలకుండా స్థిరంగా ఉండేవి అని రెండు విభాగాలుగా గుర్తించవచ్చు. వాటిలో కుండలిని శక్తి రూపంలో ఉన్న పరాశక్తియే చరాచర జగన్మాతగా భావించి సాధకుడు ధ్యాన సాధన చెయ్యాలి. సాధన పరిపూర్ణమైతే ఆ శక్తి సాధకుడిని చరాచర జగన్నాథుడిగా మార్చగలదు. చక్రరాజనికేతన, మానవ శరీరమే సజీవ శ్రీచక్రం. ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పుకున్నాము, చెప్తూనే ఉన్నారు శ్రీ హయగ్రీవుల వారు, అగస్త్యుల వారు. శ్రీచక్రం యొక్క బాహ్య చతురస్ర పరిధి సాధకుడి యొక్క ఆసనంగా, అందులోని త్రిభుజాన్ని కపాలంలోని బ్రహ్మరంధ్రంగా భావించి మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తిని తీవ్రతరం చేసి బ్రహ్మరంధ్రం వరకు చేర్చడమే నిజమైన శ్రీచక్రార్చన. దానిని తేజోవంతం చేయటమే శ్రీచక్రరాజనికేతన. పార్వతి, ఈ సృష్టిలో ప్రతి అంశము ఒక పర్వం. ప్రతి జీవికి, ప్రతి మానవునికి గల జీవితాలు ఇమిడి ఉన్నాయి. బ్రహ్మాండం యొక్క ఆవిర్భావం నుండి ముగింపు వరకు ఒక పర్వం. ఇలా ఈ జగత్తులో అనేక చరిత్రలు అంటే పర్వాలు ఇమిడి ఉన్నాయి. పర్వాలన్నీ తన స్వరూపంగా గల విశ్వశక్తే పార్వతి అని కీర్తింపబడింది. సాధకుడు సకల జీవరాశులు, జీవుల పర్వాలను సాధన ద్వారా చూడగలిగే స్థితిని పొందటమే పార్వతి అన్న నామానికి అర్థం. పద్మనయన పద్మరాగ సమప్రభ, దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి సాధన చేసినప్పుడు సాధకుడి జ్ఞాననేత్రం పద్మంలా వికసిస్తుంది. అట్టి సాధకుల ముఖం పద్మరాగములు పోలిన కాంతితో ప్రకాశిస్తుంది అని పద్మరాగ సమప్రభ అన్న నామానికి అంతరార్థం. ఈరోజు ఇంతవరకు. రేపు భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓం శ్రీమాత్రే నమః. కింది లోకములు కీడు నరకములు, కింది లోకములు కీడు నరకములు, అందేటి స్వర్గాలవే మీదా. కింది లోకములు కీడు నరకములు, అందేటి స్వర్గాలవే అంతరాత్మ శ్రీ వెంకటేశ, నీయందే పరమ పద మవల మరేది నారాయణాని నామమే గతిక. కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.